ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్మా మధు, మీ మావయ్య ఎక్కడమ్మా? చాలాసేపు నుంచి కనబడటం లేదు. అర్జెంట్ పనుండి బయటికి వెళ్ళారు అంకుల్, వచ్చేస్తారు. అరే, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. అదేం లేదు అంకుల్, ఏదో హడావుల్లో బయలుదేరిపోతూ మీతో చెప్పమని నాతో చెప్పారు. బాబుగారు, భోజనాలు రెడీ అయిపోయినాయి. టేబుల్ మీద అన్ని సర్దేశాను. అందరూ వచ్చి కూర్చుంటే వడ్డించేస్తాను. పదండి అంకుల్, భోంచేద్దురు కానీ. మీ నాన్న రాణి అల్లుడు గారు, అందరం కలిసి భోంచేద్దాం. నాన్నగారు రావడానికి ఆలస్యం అవుతుంది, మీరు భోజనం చేయండి. మధు, అంకుల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. పదండి అంకుల్. రండి నాన్న. అమ్మా, రండమ్మా. లేదు, ముందు మీరు భోంచేసేయండి, నేను తర్వాత చేస్తాను. తర్వాత ఏంటమ్మా, ముందు నువ్వు రామ్మా. లేదులే, మీరు చేసేయండి. అమ్మా కూర్చో. అమ్మా ప్లీజ్, భోజనం చేద్దాం పదమ్మా. అంకుల్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. నేను మీ నాన్నగారు వచ్చిన తర్వాత భోంచేస్తాను నాన్న. నువ్వు వెళ్ళు, నువ్వు మధు కలిసి భోంచేయండి. అలా కాదమ్మా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. అంకుల్ వాళ్ళు ఉన్నంతసేపు వాళ్లతో హ్యాపీగా ఉందామమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. రామ్మా. లేదులే నాన్న, ముందు వాళ్ళని భోంచేయని. అమ్మా చెల్లెమ్మా, రండమ్మా. మీరు భోంచేసేయండి అన్నయ్య, ఆయన వస్తారు కదా, నేను ఆయనతో కలిసి భోంచేస్తాను. శకుంతలమ్మా, మీరైనా రండమ్మా, మనం కలిసి భోంచేద్దాం. మళ్ళీ మీరు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అవుతుంది కదా. వేసుకోక తప్పదు కదా. నా భోజనానికి ఇంకా టైం ఉంది, మీరు కానివ్వండి. నందు, నువ్వు వెళ్ళు. మధు, నువ్వు అల్లుడు గారు కూర్చోండి. లేదులేమ్మా, ఆయన తర్వాత చేస్తారు. నువ్వు కూడా మీ ఆయన గారితో కలిసే చేస్తాం, అంతే కదా? అదేంటి అల్లుడు గారు, మీరు కూడా మాతో పాటు కూర్చొని భోంచేస్తే బాగుంటుంది కదా. అక్క చెప్పింది కదా నాన్న, బావగారు తర్వాత చేస్తారని. అవును, పిల్లలేరు అల్లుడు గారు. వాళ్ళు పైన గదిలో ఉన్నట్టున్నారు అంకుల్. వాళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా భోజనం చేసే అలవాటు. మీరు భోంచేయండి, మీకు లేట్ అవుతుంది. అవును నాన్న, అందరం ఒకేసారి కూర్చొని భోంచేయడానికి డైనింగ్ టేబుల్ సరిపోదు, మీరు చేసేయండి. నేను ఇస్తా అంకుల్. చాలా థ్యాంక్స్ అల్లుడు గారు. ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది, కానీ మీరు దగ్గరుండి తీసుకొచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ గడిపిన సమయం చాలా బాగుంది. మనసుకు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అంతా మీ వల్లే అల్లుడు గారు. చాలా థ్యాంక్స్. అయ్యో, మీరు హ్యాపీగా ఉండాలనే కదా అంకుల్ ఇదంతా. నువ్విలాగే సంతోషంగా ఉత్సాహంగా ఉండాలరా నాయనా, అందరూ కోరుకునేది ఇదే. మామూలుగా అయితే మీ అల్లుడుగారు ఆదివారం పూట కూడా ఏదో పనిలో తీరిక లేకుండా ఉంటారు. వ్యాపారం కదూ,
నీలాంటి ఉద్యోగం అయితే పర్వాలేదు. వ్యాపారం అంటే 24 గంటలు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అయినా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం మన కోసం సమయం కేటాయించి మనతోనే సరదాగా గడిపారు. ఇదంతా నువ్వు సంతోషంగా ఉండడానికే చేశాడురా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు హుషారుగా ఉండు. నువ్వు దిగులుగా ఉంటే పాపం వాళ్ళంతా అదోలా అయిపోతారు. అలాగే అమ్మా. నా వల్ల కావట్లేదు దేవకి. అక్కడ వాడు సుధీర్ని వెధవం చేశాడు. ఇక్కడ వీళ్ళేమో సంతోషంగా భోంచేస్తున్నారు. నా కడుపు మండిపోతుంది. నేను వెళ్ళి మొత్తం కక్కేస్తాను. ఆ వెధవ పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం వీళ్ళకి చెప్పేస్తాను. అమ్మా, నువ్వు ఊరికే పిచ్చివాగుడు వాక్కు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పావంటే ఆ ప్రణయ్ గాడిని ఒక్కడనే వెధవ అనుకోరు, మన సుధీర్ని కూడా వెధవనే అనుకుంటారు. అప్పుడు మన గౌరవమే తగ్గుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. అయ్యా రాజారావు గారు, నా బిడ్డని కాపాడండి అయ్యా. మీ బిడ్డని మాత్రం కాపాడుకుని నా బిడ్డని మాత్రం నట్టేట ముంచేసి వచ్చేస్తారు కదయ్యా. మా బతుకులు ఏమైపోవాలి? నా బిడ్డని అన్యాయంగా జైలు పాలు చేసేస్తారా? అమ్మా దేవకమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నీ బిడ్డని బయటికి తీసుకురావడానికి నా బిడ్డని అన్యాయంగా జైలు పాలు చేస్తారా? నీ బిడ్డని తీసుకొచ్చారంట కదమ్మా. మీ ఆయన నా బిడ్డని తీసుకొచ్చేస్తాడని మధు ఫోన్ చేసి చెప్పింది. ఇంత పొద్దుపోయినా నా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు. పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నారో ఏమో. అసలే వాడు దెబ్బలకి తట్టుకోలేడమ్మా. దయచేసి కాపాడమ్మా. అయ్యో జాగ్రత్త. అన్నయ్య, మీ అల్లుని పోలీసులు పట్టుకెళ్లారు. మీరైనా కాపాడండి అన్నయ్య. ఎవరి కన్నయ్య? ఎవరి కల్లుడు? అన్నయ్య, వాళ్ళ మీద కోపాన్ని ఇప్పుడు చూపించకండి. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. ఏదో చేయకూడని పొట్లం వ్యాపారం చేశాడని వీళ్ళ చిన్నబ్బాయితో పాటు ప్రణయ్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ అబ్బాయిని మాత్రం ఇంటికి తీసుకొచ్చారు. ప్రణయ్ని మాత్రం అక్కడే వదిలేసి వచ్చారు. ప్రమాణపూర్వకంగా వాడు తప్పేమీ లేదు. నమ్మండి అన్నయ్య. అమ్మా, మీ అబ్బాయి వచ్చేస్తాడు. దయచేసి గొడవ చేయకండి. ఆల్రెడీ మధు మీకు ఫోన్ చేసి విషయం చెప్పింది కదా. ప్రణయ్ని ఇంటికి తీసుకొస్తారని చెప్పారు నాయనా. కానీ ఇంకా ఇంటికి తీసుకురాలేదు కదా. ఏ నమ్మకంతో ఉండమంటారు? పరువు పోయిందని వాడేమైనా అఘాయిత్యం చేసుకుంటే మేమెవరి కోసం బ్రతకాలి? మాకున్న దిక్కు వాడొక్కడే. అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి.